గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వరసమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సీతమ్మ వియోగం చేత అధికమైన దుఃఖాన్ని పొందుతూ తాను ప్రాణాలైనా విడిచిపెడతాను తప్ప సీతమ్మ జాడ లేకుండా అయోధ్య నగరానికి కూడా రాను అని చెప్పి అయోధ్యావాసం అక్కర్లేదు అని చెప్పి లక్ష్మణుణ్ణి అయోధ్యకు వెళ్ళమని చెబుతూ ఉన్నాడు రామచంద్ర ప్రభు. ఆ విధంగా సీత లేకుండా జీవించి ఉండలేనటువంటి రాముని స్థితిని చూసినటువంటి లక్ష్మణస్వామి రామునికి ధైర్యవచనాలను తెలియజేస్తున్నటువంటి విషయాలని మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ సీతమ్మ లేకుండా అయోధ్యావాసం అక్కర్లేదని, అయోధ్యలో ఎవరైనా అడిగితే సీతమ్మ గురించి తాను ఎలా చెప్పగలను అని చెప్పి రామచంద్రుడు తాను దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. అలాగే ఒంటరిగా అరణ్యాల్లో సీతకై వెదుగుతూ తాను ఇక్కడే ఉండి సీతమ్మ కనిపిస్తే తిరిగి అయోధ్య, లేకపోతే అరణ్యాల్లోనే ప్రాణాలు విడిచిపెడతాను అని చెప్పి తాను ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు రామచంద్ర ప్రభు. తన కోసం అందరినీ విడిచి తననే నమ్మి రక్షిస్తానని చెప్పి అరణ్యాలతో తన వెంట వచ్చినటువంటి సీతమ్మను కాపాడుకోలేకపోయాను అని చెప్పి చాలా దుఃఖాన్ని పొందుతున్నటువంటి వాడై సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగం రామచంద్రునికి ఆవేదనగా మారి దీనమైన స్థితిలో దీనమైనటువంటి వచనాలను పలుకుతున్నటువంటి రామచంద్ర ప్రభువును చూసినటువంటి వాడై పదే పదే సీతమ్మను తలుచుకుంటూ దుఃఖాన్ని పొందుతున్నటువంటి ఆ రామచంద్ర ప్రభువుకు ధైర్యాన్ని కలిగించాలి అని చెప్పి, అలాగే సీతావియోగం భరించలేక అరణ్యాలలో ఉండి ప్రాణత్యాగం చేస్తాను అని దీనంగా పలుకుతున్నటువంటి రామచంద్ర ప్రభువుకు ధైర్యమైనటువంటి వచనాలు లక్ష్మణస్వామి చెబుతూ ఉన్నాడు. అలా చెబుతా ఆయన అంటున్నారు, ఇతి రామం మహాత్మానం విలపంతమనాథవత్ ఉవాచ లక్ష్మణో భ్రాత వచనం యుక్తమవ్యయం. విలపంతం అనాథవత్, రామచంద్రుడు అనాథుడు ఏ విధంగా అయితే దీనంగా బాధపడుతూ దుఃఖాన్ని పొందుతూ ఉంటాడో ఆ విధంగా అనాథవలే విలపిస్తున్నటువంటి మహాత్మానం రామం, మహాత్ముడైనటువంటి రాముణ్ణి చూచి భ్రాతా లక్ష్మణ, తమ్ముడైనటువంటి లక్ష్మణుడు యుక్తం అవ్యయం వచనం అబ్రవీత్. అబ్రవీత్ అంటే చెప్పాడు. యుక్తం వచనం, ఆ వాక్యాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే యుక్తమైనటువంటివి. ఆ సందర్భానికి అనుగుణంగా ఏ వాక్యములు పలకాలో, ఏ వాక్యములు పలకడం చేత రామచంద్ర ప్రభువు ధైర్యాన్ని పొందుతాడో అలాంటి వాక్యములను, యుక్తమైనటువంటి వాక్యములను, అవ్యయం దోషరహితమైనటువంటి వాక్యములను అబ్రవీత్ పలుకుతూ ఉన్నాడు అని ఇక్కడ మహర్షి లక్ష్మణస్వామి రామచంద్ర ప్రభువుకు ధైర్యాన్ని చెబుతున్నటువంటి వాడిగా, ధైర్యాన్ని ఇచ్చి రామచంద్ర ప్రభువు తిరిగి కార్యోన్ముఖుడు అవ్వడానికి కావలసినటువంటి వాక్యాలను పలుకుతున్నాడయ్యా అని చెప్పి చెబుతూ ఉన్నారు. సాధారణంగా వియోగంలో ఉన్నటువంటి వారి దుఃఖం అధికంగా ఉంటుంది. ఆ వియోగజనితమైనటువంటి దుఃఖం చేత వారు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరచిపోయి ఆ దుఃఖము చేతనే కార్యశూన్యులై వివేకాన్ని కూడా కోల్పోయేటటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. అలాగే రామచంద్ర ప్రభువు కూడా సీతమ్మ వారు కనిపించలేదని చెప్పి సీతమ్మ జాడ తెలియకపోతే తాను అయోధ్యకు రానని, అలాగే ఒంటరిగా అరణ్యాలలోనే ఉండి ప్రాణత్యాగం చేస్తానని చెప్పి దీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా వియోగం పొందినటువంటి వారి దుఃఖాన్ని దూరం చెయ్యాలి అని అంటే వారికి ధైర్యమైనటువంటి వాక్యాలను ఎవరైనా చెప్పాలి. అలా సీతా వియోగం చేత ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోయినటువంటి వాడి వలె నటిస్తూ ఉన్నటువంటి రామచంద్రుడిని తన యొక్క మాటల చేత, యుక్తమైనటువంటి వాక్యముల చేత రామచంద్ర ప్రభువుని తిరిగి కార్యోన్ముఖుడిని చేయాలి అని చెప్పి లక్ష్మణస్వామి విధంగా పలుకుతున్నాడు.
ఎందుకంటే ఏది చూచినా సీతమ్మే, ఏది మాట్లాడినా సీతమ్మే. అలాగే అక్కడ సుందరమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా చూసి సీతమ్మ కనిపించలేదని బాధపడుతూ ఉన్నాడు రామచంద్ర ప్రభువు. అలా మహాపరాక్రమవంతుడైనటువంటి రామచంద్ర ప్రభువు తిరిగి తన యొక్క పరాక్రమాన్ని గుర్తు చేస్తున్నటువంటి విధంగా లక్ష్మణస్వామి యొక్క మాటలు ఉన్నాయి. అందుకనే ఆయన అన్నాడు, భ్రాతా లక్ష్మణ యుక్తం అవ్యయం వచనం అబ్రవీత్. గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు రామచంద్ర ప్రభు. అంతటి సమర్థుడు దీనంగా సీతమ్మ కోసం విలపిస్తూ ఒక సామాన్యమైనటువంటి మానవుని వలె తాను దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. అలాంటి దుఃఖాన్ని పొందుతున్నటువంటి రామచంద్రుడి యొక్క దుఃఖాన్ని తొలగింప చేయాలి. తొలగింప చేస్తేనే సీతమ్మ అన్వేషణకు ముందుకు వెడతాడు. కనుక దుఃఖాన్ని తొలగింప చేసి ఆ దుఃఖంలో స్థానంలో ధైర్యాన్ని నింపడం కోసమని చెప్పి సమయోచితమైనటువంటి దోషరహితమైనటువంటి మాటలతో రామచంద్రుని ఓదార్స్తూ ఉత్సాహకరమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు. రామాయణంలో లక్ష్మణస్వామి పలికినటువంటి ఈ మాటలు ఎల్లప్పుడూ కూడా యోగ్యమైనటువంటివి, ఆచరింపదగినటువంటి మాటలు. దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఆపత్కాలము కలిగినప్పుడు, విపత్తులో ఉన్నటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా ఉంటే ధైర్యాన్ని తెచ్చుకొని కార్యోన్ముఖుడై తిరిగి తన యొక్క ప్రయత్నం చేత కోల్పోయినటువంటి దాన్ని తిరిగి పొందుతాడో ఆ వాక్యాలను లక్ష్మణస్వామి చెబుతూ అంటూ ఉన్నాడు. సంస్థంబరామ భద్రం తే మాశుచ పురుషోత్తమ నేదృశానాం మతిర్మంద భవత్య కలుషాత్మనాం. ఇక్కడ చక్కగా ఆయన సంబోధన చేస్తూ ఉన్నాడు రామచంద్ర ప్రభువుని. మా శుచ పురుషోత్తమ, హే పురుషోత్తమ, శ్రేష్ఠుడైనటువంటి వాడా, పురుషులలో ఉత్తమైనటువంటి వాడా అని చెప్పి ఉత్తమమైనటువంటి ఆ రామచంద్ర ప్రభు యొక్క గొప్పదైన లక్షణాన్ని చెబుతూ ఉన్నారు. అలా చెబుతూ పురుషోత్తమ రామ ఏ విధంగా ఉండాలి? సంస్థంబ, ధైర్యాన్ని వహించు, దుఃఖాన్ని విడిచిపెట్టు. తే భద్రం, నీకు క్షేమమగుగాక. మా శుచ, దుఃఖాన్ని పొందవద్దు. అంటే దుఃఖంలో ఉన్నటువంటి వాడికి వేరే ఆలోచన ఉండదు. సీతమ్మ వియోగం చేత అధికమైన దుఃఖాన్ని పొందినటువంటి రామచంద్ర ప్రభువుకు ఏది చూసినా పంపా సరోవర ప్రాంతంలో అంతా కూడా సీతమ్మయ్యే కనిపిస్తూ ఉన్నది. పంపా సరోవరంలో ఉన్నటువంటి వృక్షముల్ని చూశారు, సరోవరంలో ఉన్నటువంటి జలవైభవం చెప్పారు, అక్కడ ఉన్నటువంటి మందమారుతం యొక్క వైభవాన్ని చెప్పారు. ఏది చూసినా సీతమ్మ కనిపిస్తూ ఉన్నది. సీతమ్మ లేని జీవితం నాకు అక్కర్లేదన్నాడు. పరస్పరం అన్యోన్యమైనటువంటి దాంపత్య బంధం కలిగినటువంటి భార్యాభర్తల మధ్య వియోగం అన్నది కలిగితే ఆ వియోగం ఎంత దుర్భరంగా ఉంటుందో, భరింప శక్యంగా లేకుండగా ఉంటుందో అలాంటి దుఃఖాన్ని ఇక్కడ రామచంద్ర ప్రభువు పొందుతూ ఉన్నాడు. అంతటి భరింపరాని ఆ దుఃఖాన్ని కలిగి ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుతో అంటూ ఉన్నాడు లక్ష్మణస్వామి, సంస్థంబరామ, ధైర్యాన్ని పొందవయ్యా, ధైర్యంగా ఉండు. మా శుచ, దుఃఖించకు. ఎందుకు? ఈదృశానాం అకలుషాత్మనాం, నీ ఏ కల్మషము లేనటువంటి హృదయం కలిగినటువంటి నీ వంటి వారు మందామతి నభవతి. మందామతి అంటే మందమైనటువంటి బుద్ధి పని చేయకుండా ఆలోచన లేనటువంటి వారిగా ఉండకూడదయ్యా. ఎప్పుడూ కూడా కార్యోన్ముఖులై కార్యసాధకులుగా ఉండాలి. అలాంటి మందమైనటువంటి బుద్ధి ఉండకూడదు అని అన్నాడు. ఇక్కడ రామచంద్ర ప్రభువు మానవ ప్రకృతి చేత సీతావియోగాన్ని పొంది దుఃఖిస్తున్నటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరుడు నరుడిగా దిగి వచ్చినటువంటి వాడు. రామచంద్ర ప్రభువు సాక్షాత్తు పరంధాముడు. పరంధాముడు కనుకనే ఆ పరంధాముని సేవించడానికి వచ్చినటువంటి వాడెవడయ్యా? శేషో లక్ష్మణ ఉచ్యతే, ఆదిశేషుడే లక్ష్మణుడు. కనుక పరంధాముడు ఆ పరంధామాన్ని విడిచి తాను నరునిగా రామునిగా అవతరిస్తే ఆ రామచంద్ర ప్రభువుని ఆ పరంధాముని సేవించడానికి లక్ష్మణస్వామిగా ఆదిశేషుడు వచ్చాడు. కనుక ఆయన అంటూ ఉన్నాడు పురుషోత్తమ అని సంబోధన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే లక్ష్మణస్వామి యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే బాల్యాత్ ప్రభుతి సుస్నిగ్ధ, చిన్నప్పటి నుంచి కూడా రామచంద్ర ప్రభువుకి చక్కటి స్నేహపూర్వకమైనటువంటి అనుచరుడు ఎవడయ్యా అంటే లక్ష్మణస్వామి. సుమిత్రానందనుడైనటువంటి లక్ష్మణస్వామి కౌసల్యానందనుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి చాలా చక్కటి స్నేహపూర్వకమైనటువంటి స్నేహితుడిగా అనుచరుడిగా సంచరిస్తూ ఉన్నటువంటి వాడు. అంతేకాదు బహిఃప్రాణయివా, రామచంద్ర ప్రభువుకి బహిప్రాణం ఎవరయ్యా అంటే లక్ష్మణస్వామి. అలా బహిః ప్రాణ ఇవాపరహ, రామచంద్ర ప్రభువుకు అంత సాన్నిహిత్యం కలిగినటువంటి ఆ లక్ష్మణస్వామి ఇక్కడ
ఎవరో తెలిసిన వాడు కనుక, రామచంద్ర ప్రభు యొక్క తత్వాన్ని తెలిసినటువంటి వాడు కనుక పురుషోత్తమ అని అన్నాడు. పురుషోత్తముడు అని కీర్తించబడేటటువంటి ఆ పరమాత్మ ఎవరు? యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ. ఏదైతే నశించే స్వభావం, క్షరము అంటే నశించేటటువంటిది, అక్షర అంటే నాశము లేనటువంటిది కనుక క్షరస్వభావం కలిగినటువంటి యస్మాత్ క్షరం అతీతోహం, నశించే స్వభావం కలిగినటువంటి భౌతిక పదార్థాలకన్నింటికంటే కూడా అతీతమైనటువంటి వాడు. అక్షరాదపిచ ఉత్తమ, నాశరహితమైనటువంటి ఆత్మ కన్నా కూడా అతీతమైనటువంటి వాడు. అలా ఈ క్షరములకు అక్షరములకు రెండింటికి కూడా అతీతమైనటువంటి వాడు. అతః లోకే వేదేచ ప్రతితః పురుషోత్తమ, అతోస్మి లోకే వేదేచ. కనుక లోకంలోనూ వేదంలోనూ పురుషోత్తముడు అని కీర్తించబడుతున్నాడయ్యా పరమాత్మ. ఈ రెండింటికి కూడా నాశరహితమైనటువంటివి, నాశనము కలిగినటువంటి వాటివి, ఈ రెండింటికంటే కూడా అతీతమైనటువంటి వాడు కనుక ఆ పరమాత్మను ఇలా పురుషోత్తముడు అని స్తుతిస్తూ ఉన్నారు. రామచంద్ర ప్రభువు సర్వోత్కృష్టమైనటువంటి దివ్యమైన పురుషుడు, బుద్ధిమంతుల్లో శ్రేష్టమైనటువంటి వాడు. అలా రామచంద్ర ప్రభువుకి హితమును కానీ ధైర్యమును కానీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. అలా చెప్పేటటువంటి వాడు కూడా ఎవరూ లేరు. కానీ ఈనాడు మానవ ప్రకృతి చేత తాను మానవుడిగా జన్మించాడు. ఆత్మానం మానుషం మన్యే, తనను తాను మానవుడిగానే చెప్పుకున్నాడు రామచంద్ర ప్రభువు, ఎక్కడా కూడా పరంధాముడిగా చెప్పుకోలేదు. కనుక తాను మానవుడిగా, ఒక సామాన్యమైన మానవుడు తన భార్య దూరమైతే ఎంత వియోగాన్ని పొందుతాడో అంత వియోగాన్ని, అంత దుఃఖాన్ని తాను పొందుతున్నాడు. కనుక అలాంటి రామచంద్ర ప్రభువుకు ధైర్యవచనాలు గుర్తు చేస్తున్నటువంటి వాడిగా, రామచంద్ర ప్రభువుకు హితాన్ని ఎవరూ చెప్పలేరు కనుక గుర్తు చేస్తున్నాడు. అయ్యా నీవు పరంధాముడివి, నీవు ఈ విధంగా శోకాన్ని పొంది ఉండకూడదు అని చెప్పి రామచంద్ర ప్రభువుకి, పురుషోత్తముడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువుకి, ధీరుడైనటువంటి నీవు ఈ విధంగా విలపించకూడదు, మా శుచః, ఈ విధంగా దీనంగా నీవు దుఃఖాన్ని పొందవద్దు అని చెప్పి ఇక్కడ రామచంద్ర ప్రభువు చెబుతూ ఉన్నాడు. శోకాన్ని విడుచు, ధైర్యాన్ని వహించు. అలా ధైర్యం ఉన్నప్పుడు తప్పకుండా శుభం కలుగుతుంది, సీతమ్మ లభిస్తుంది. ఎందుకంటే పురుషోత్తముడైనటువంటి నీ వంటి వాడే ఈ విధంగా బుద్ధిని ప్రచోదనం చేయకుండగా, బుద్ధిమాంద్యం చేత ఆ ఆలోచన లేనటువంటి వాడిగా నీవు ఇలా దుఃఖాన్ని పొందుతూ ఉంటే ఆ దుఃఖం వల్ల కార్యం ఏదైతే జరగవలసి ఉన్నదో అది జరగదయ్యా. కనుక నీవు దుఃఖాన్ని విడిచిపెట్టి ధైర్యాన్ని తెచ్చుకో అని చెప్పి ఇక్కడ లక్ష్మణస్వామి చెబుతూ ఉన్నాడు. కష్టకాలంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా వ్యవహరించాలో లక్ష్మణస్వామి మాటల ద్వారా రామాయణం మనకు నేర్పుతూ ఉన్నది. సాధారణంగా శోకం ఏం చేస్తుంది అనంటే, ఆపత్కాలంలో ఉన్నటువంటి వాడు దుఃఖాన్ని పొందుతాడు. ఎందుకంటే జరిగినటువంటి ఆ సంఘటన ద్వారా వాడి యొక్క మనసుకు ఏదో ఒక దుఃఖం కలుగుతుంది. ఆ కలిగినటువంటి దుఃఖము చేత దానినే పదే పదే తలుచుకుంటూ ఉండడం చేత తాను చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆ శోకం చేత తాను పూర్తిగా ధైర్యాన్ని తెచ్చుకోలేక, తాను ఉన్నటువంటి ఆపద నుంచి బయటపడలేక, దానికి కావలసినటువంటి మార్గాన్ని వెతుక్కోలేక తాను తన పతనాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాడు అవుతాడు. కనుక అలా శోకాన్ని పొందినటువంటి వాడు, ఎందుకంటే శోకం అన్నింటినీ కూడా నశింపజేస్తుంది. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే స్మృతిం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమో రిపుః. శోకం నాశయతే ధైర్యం, మొట్టమొదట ధైర్యాన్ని నశింపజేస్తుంది. ఎప్పుడైతే మనోధైర్యం నశిస్తుందో ఇక మనం ఏ పని చేయడానికి జీవోత్సవంలాగా ఉన్నట్టే. మనసులో ధైర్యం నశిస్తే ఆ ధైర్యము లేనటువంటి వాడు జీవోత్సవంతో సమానం, బ్రతికి ఉన్నటువంటి శవంతో సమానం. కనుక ధైర్యం నశించకూడదు. కానీ శోకం ఏం చేస్తుంది? శోకో నాశయతే ధైర్యం, మొట్టమొదటి ధైర్యాన్ని నశింపజేస్తుంది. శోకో నాశయతే స్మృతిం, జ్ఞానము నశిస్తుంది. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఎందుకు దుఃఖించాలో ఎందుకు దుఃఖించకూడదో, ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలో ఇవి ఏవీ కూడా ఆలోచించనీయకుండా చేస్తుంది. అందుకనే శోకో నాశయతే స్మృతిం, శోకో నాశయతే సర్వం, అన్నింటినీ నశింపజేస్తుంది. నాస్తి శోక సమో రిపుః, శోకముతో మించినటువంటి శత్రువు వేరొకటి లేదయ్యా. కనుక శోకము అనేటటువంటిది కలిగినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో లక్ష్మణస్వామి చెబుతున్నాడు. ధైర్యాన్ని తెచ్చుకోవాలి, ధైర్యాన్ని వహించాలి. ధైర్యము తెచ్చుకొని
ఆ ధైర్యము చేత దుఃఖాన్ని విడిచి కర్తవ్యాన్ని ఆలోచించేటటువంటి విధంగా, కర్తవ్యాన్ని ఆలోచించి తాను ఉన్న కష్టం నుంచి బయటపడేటటువంటి విధంగా ఎలా ప్రవర్తించాలో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అలా చెప్పి దుఃఖాన్ని విడిచి కర్తవ్యాన్ని ఆలోచించమని రామచంద్ర ప్రభువుకు మళ్ళా గుర్తు చేస్తూ లక్ష్మణస్వామి ఇలా అంటూ ఉన్నాడు. స్మృత్వా వియోగజం దుఃఖం త్యజ స్నేహం ప్రియే జనే అతిస్నేహ పరిష్వంగాత్ వర్తిరార్ద్రాపి దక్యతే. అద్భుతమైనటువంటి మాటను అద్భుతమైనటువంటి ఉదాహరణతో రామచంద్రుడికి తెలియజేస్తూ ఉన్నారు లక్ష్మణస్వామి. అతిస్నేహ పరిష్వంగాత్ అని ఒక చక్కటి మాట చెబుతున్నారు ఇక్కడ. మనం సాధారణంగా అతి అనేటటువంటి పదం అంటే ఒక సరిహద్దు వరకు, అంటే ఒక లిమిట్ వరకు ఏదైనా బాగుంటుంది. ఆ సరిహద్దు దాటితే అది అతి అని పరిగణించబడుతుంది. అతి సర్వత్ర వర్జయేత్ అని అంటూ ఉంటారు. అన్ని చోట్ల కూడా అతి అన్నది విడిచిపెట్టాలి. అలాగే అతి స్నేహ పరిష్వంగాత్ అని ఇక్కడ ఒక వాక్యం అన్నారు. దానికి ఉదాహరణ కూడా చాలా చక్కగా చెబుతున్నాడు. ఏమిటి అనంటే వర్తి ఆర్ద్రాపి దహ్యతే. ఒత్తి ఏ విధంగా అయితే జ్వలిస్తూ ఉంటుందో అని. అంటే ఒత్తి జ్వలించడం ఏమిటి అని అంటే దాని జీవితంతో అన్వయం చేసి చెబుతున్నారు లక్ష్మణస్వామి ఇక్కడ. ఏమని? వియోగజం దుఃఖం స్మృత్వా, అంటే ఈ విరహం వల్ల కలిగినటువంటి, అంటే సీతమ్మ లేదు, సీతమ్మ అపహరించబడింది, సీతమ్మ లభించడం లేదు, కనిపించడం లేదు అని ఏ దుఃఖం అయితే పొందుతూ ఉన్నాడో ఆ వియోగం వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని స్మృత్వా గుర్తుకు తెచ్చుకొని ప్రియజనే స్నేహం త్యజ, నీకు ప్రియమైనటువంటి వారి పట్ల ఉన్నటువంటి అనురాగం ఏదైతే ఉందో ఆ స్నేహాన్ని కాస్త విడిచిపెట్టవయ్యా అని అంటున్నాడు. అధికమైనటువంటి అనురాగం ఉన్న చోటనే కదా దుఃఖం వస్తుంది. మరి అధికమైనటువంటి అనురాగం ఉన్నటువంటి చోట ఆ అనురాగాన్ని విడిచిపెట్టమని చెప్పడం ఏమిటి అనంటే ఇక్కడ దానికి ఉదాహరణ చెబుతూ అంటున్నారు. అతి స్నేహ పరిష్వంగాత్, అధికమైనటువంటి స్నేహ సంబంధం చేత. ఇక్కడ స్నేహ అనేటటువంటి శబ్దానికి, స్నేహము అనే శబ్దానికి తైలము అని కూడా అర్థం ఉంది. స్నేహము అని అంటే అర్థం ఏంటంటే నూనె, తైలము అని అర్థం. అతి స్నేహ పరిష్వంగాత్ అంటే అధికమైనటువంటి నూనెతో కలిసి ఉన్నటువంటి, ఆర్ద్ర తడచినటువంటి, వర్తి అపి దహ్యతే ఒత్తు కూడా జ్వలిస్తూనే ఉంటుంది అని అన్నాడు ఆయన. అంటే జీవితానికి దీనికి ఉన్నటువంటి సమన్వయం చెబుతూ ఉన్నాడు. ఏ విధంగా అనంటే ఇష్టమైనటువంటి వ్యక్తుల వియోగం చేత దుఃఖం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని, ఆత్మీయులు అంటే ఇష్టమైనటువంటి వ్యక్తుల యొక్క వియోగం దుఃఖాన్ని కలిగిస్తుంది అనేటటువంటిది సత్యం, లోకంలో సామాన్యం, సహజం. అది ఎవరైనా ఇష్టమైనటువంటి వారు ఉన్నారు, వారు ఆ ఇష్టమైనటువంటి వారు ఎడబాటు వలన కలిగేటటువంటి దుఃఖం లోక సహజం. కానీ దాన్నే పదే పదే తలుచుకుంటూ, అదే దుఃఖాన్ని పదే పదే తలుచుకుంటూ ఆ దుఃఖంలోనే ఉంటే ఆ దుఃఖము ప్రాణాంతకమవుతుంది, జీవితాన్నే బలిగొనేటటువంటి విధంగా తయారవుతుంది. కనుక ఇక్కడ సీతమ్మ పట్ల నీకున్నటువంటి అనురాగం నాకు తెలుసన్నా, అలా సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగం ఏదైతే ఉందో ఆ అనురాగమే నీకు అధికమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తున్నది. కనుక సీతమ్మ పట్ల ఉన్నటువంటి స్నేహం చేత, ప్రియం చేత ఆమె ఎడబాటును సహించలేక నీవు దుఃఖాన్ని పొందుతున్నావు. కనుక ఆమె పట్ల ఉన్నటువంటి అనురాగాన్ని, వ్యామోహాన్ని కొద్దిగా తగ్గించుకోమంటూ ఉన్నాడు లక్ష్మణస్వామి. ఎందుకు? స్నేహం అధికమైతే ఒత్తిలా జీవితం కూడా జ్వలిస్తూనే ఉంటుంది. ఎలాగైతే మనం ఈ ఒత్తిని, దీపాన్ని వెలిగించాలి అన్నప్పుడు ఒత్తిని నూనెతో తడుపుతాం. అది ఎంతవరకు అవసరమో అంతవరకే తడిపితే అంతవరకే అది జ్వలిస్తూ ఉంటుంది. అలా కాకుండా అధిక స్నేహ పరిష్వంగా, అధికమైనటువంటి, అంటే నూనె ఎక్కువ పడిపోయింది అనుకోండి, ఆ నూనె ఉన్నంతసేపు ఆ ఒత్తి జ్వలిస్తూనే ఉంటుంది. అలాగే ఇక్కడ జీవితానికి కూడా అనురాగం అనేటటువంటిది అవసరం. మరి ఆ అనురాగం అనేటటువంటి చమురు ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు జీవితం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఈ అనురాగం అనేటటువంటి చమురు అధికమైంది. ఆ అనురాగం అనేటటువంటి చమురు అధికమవడం చేత ఆ అనురాగం ఉన్నంతసేపు కూడా ఈ జ్వలనం అనేటటువంటి దుఃఖాన్ని పొందుతూనే ఉంటాం. కనుక ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, అతిస్నేహ పరిష్వంగాత్ వర్తి ఆర్ద్రాపి దక్యతే. కనుక అధికమైనటువంటి అనురాగం చేత దుఃఖాన్ని పొందుతూనే ఉంటుంది. కనుక ఆ దుఃఖాన్ని అలా అధికంగా పొంది 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 ప్రాణాంతకం అవుతుంది. రామచంద్ర ప్రభు అదే అంటున్నాడు, సీతమ్మ కనిపించకపోతే ఒంటరిగా అరణ్యాల్లో ఉంటాను, జీవితాన్ని విడిచిపెట్టేస్తానంటున్నాడు.
అలా ప్రాణాలను కూడా విడిచిపెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. కనుక స్నేహం ఉండాలి, కానీ అతి స్నేహం అనేటటువంటిది మంచిది కాదయ్యా అని అంటూ ఇక్కడ సీతమ్మ రూపాల్లో కానీ గుణాల్లో కానీ నీకు ప్రాణముతో సమానమైనటువంటిది, ప్రియమైనటువంటిది, ఆ విషయాన్ని నాకు తెలుసు. కానీ ఆమె పట్ల ఉన్నటువంటి నీకు ప్రేమ అనేటటువంటిది సహజమే, కానీ అతి ప్రేమ అనేటటువంటిది నీ ప్రాణాలను తీసేటటువంటి స్థితి తీసుకొని రాకూడదయ్యా రామచంద్ర ప్రభు. కనుక సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగం ఏదైతే ఉందో ఆ అనురాగమే శోకమై నిన్ను దహిస్తుంది. కనుక ఆమె పట్ల ఉన్నటువంటి వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. సీతమ్మ పట్ల ఉన్నటువంటి అధికమైనటువంటి స్నేహాన్ని విడిచిపెట్టు. అంటే సీతమ్మ కనిపించలేదు అనేటటువంటి బాధను నీవు కాసేపు విడిచిపెట్టు. ఆ బాధను విడిచిపెట్టి సీతమ్మ గురించి ఆలోచించేటటువంటి మార్గం, అంటే ఆమెను అన్వేషించేటటువంటి మార్గాన్ని వెతకాలి. మరి సీతమ్మ అంత ప్రియమైనటువంటి కదా, తనను నమ్మి అడవులకు వచ్చింది కదా, అలా అరణ్యాలకు వచ్చినటువంటి ఆ తల్లిని గురించి ఆలోచించకుండా ఆమెను విడిచిపెట్టేయమంటావా, ఆమె గురించి ఆలోచనే చెయ్యొద్దని అంటావేమో అని చెప్పి అంటూ ఉన్నాడు ఆయన. యది గచ్చతి పాతాళం తతోక్యధికమేవ వా సర్వథా రావణస్తావత్ న భవిష్యతి రాఘవ. ఓ రాఘవ, రఘుకుల శ్రేష్ఠ, రావణ పాతాళం తతః అభ్యధికమేవ వా. సీతమ్మను అపహరించినటువంటి ఆ రావణుడు పాతాళంలో కానీ లేదా అంతకంటే ఇంకా లోతుల్లో ఎక్కడైనా కానీ దాక్కొని ఉంటే, ఎదిగచ్చతి వాడు వెళ్ళి ఉంటే, సర్వథా నభవిష్యతి తావతు ఏ రకంగా కూడా వాడు జీవించి ఉండలేడు అని చెప్పని అంటూ ఉన్నాడు లక్ష్మణస్వామి. అంటే సీతమ్మను అపహరించినటువంటి రావణుని, అంటే సీతమ్మ గురించి ఆలోచించొద్దు అని నేను చెప్పడం లేదు, సీతమ్మ గురించి ఆలోచించాలి. కానీ ఏ ఆలోచన చెయ్యాలి? ఆమె జాడ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. అపహరించినటువంటి రావణుని జాడ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి తప్ప సీతమ్మను పదే పదే గుర్తుకు తెచ్చుకొని దుఃఖాన్ని పెంచుకొని ఆ దుఃఖము నీ ప్రాణాన్ని తీసేటటువంటి స్థితిని తెచ్చుకోకూడదయ్యా. కనుక రావణుడు ఎక్కడున్నాడో ముందు తెలుసుకోవాలి. వాడు పాతాళంలో కాదు, పాతాళానికంటే లోతుల్లో కానీ లేదా ఆకాశంలో కానీ ఎక్కడ దాక్కొని ఉన్నా వాణిని వెతికి సంహరించి సీతమ్మ జాడ మనం కనుక్కోవాలి. కనుక మన ప్రయత్నం ఏమిటి? మనం ప్రయత్నం చేయాలి. ఏ ప్రయత్నం చేయాలి? రావణుడు ఎక్కడ ఉన్నాడు అని వాడి జాడ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేయాలి అనడానికి రావణుడు ఎక్కడ ఉన్నాడు అని తెలిస్తే వాడు జీవించడానికి అవకాశం లేదు. ఎందుకంటే సీతమ్మను అపహరించి వాడు చేయకూడనటువంటి తప్పు చేశాడు. రామచంద్రుడు వేరు, సీతమ్మ వేరు కాదు, ఇద్దరు ఒకటే. అలాంటిది అమ్మవారిని స్వామి నుంచి దూరం చేసి ఘోరమైనటువంటి తప్పు చేశాడు. కనుక వాణిని ఎక్కడ ఉన్నా వెతికి సంహరిస్తామయ్యా. కనుక అతని జాడను కనిపెట్టాలి, రావణుని యొక్క జాడ కనిపెట్టాలి. కనుక ఎప్పటి వరకైతే రావణుని యొక్క జాడ మనకు తెలియకుండా ఉంటుందో అప్పటి వరకే వాడు జీవించి ఉంటాడు. తెలిసిన మరుక్షణం చెబుతున్నాడు, ప్రవృత్తిర్లభ్యతాం తావత్ తస్య పాపస్య రక్షసః తతో హాస్యతి వా సీతాం నిధనం వా గమిష్యతి. ప్రవృత్తి పాపస్య తస్య రక్షసః, పాపాత్ముడైనటువంటి ఆ రాక్షసుడి యొక్క ప్రవృత్తి అంటే వార్త, వాడు ఎక్కడున్నాడు అనేటటువంటి వార్త. ప్రవృత్తి వృత్తాంత వార్త అని అమరకోశంలో ఆ ప్రవృత్తి అన్నదానికి వార్త, వృత్తాంతము ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. కనుక ప్రవృత్తి లభ్యతాం, వాడు ఎక్కడున్నాడు అనేటటువంటి వార్త లభించేంత వరకే. లభించిందా? తతః సీతాం వా హాస్యతి నిధనం వా గమిష్యతి. సీతమ్మనైనా తిరిగి ఇచ్చేయాలి లేదా వాడు మరణాన్నైనా పొందాలి. ఈ రెండే వాడికి ఉన్నటువంటి మార్గాలు. అందుకని ఆయన అంటున్నాడు, రావణుని జాడ ఎప్పటి వరకైతే తెలియదో అప్పటి వరకు మాత్రమే వాడు బతికి ఉంటాడయ్యా. తెలిసిన మరుక్షణం, ఆ రావణుని జాడ తెలిసిన మరుక్షణం వాడు సీతమ్మను తెచ్చి నీకు అప్పచెప్పాలి. అలా అప్పచెప్పలేదా నిధనం వా గమిష్యతి, మరణాన్ని పొందుతాడు. కనుక రావణుడు ఎక్కడున్నాడు అని నీకు తెలియడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. అలా అప్పగించకపోతే వాడు మరణాన్ని పొందుతాడు తప్పనిసరిగా. అందుకనే అంటూ ఉన్నాడు ఇక్కడ ఆయన, రావణుడు సీతమ్మను అప్పగించకపోతే వాడిని నేనే సంహరించేస్తానని చెప్పి అంటూ ఉన్నాడు. ఇలా రామచంద్ర ప్రభువు దీనంతో ఉన్నటువంటి, దీనుడై విలపిస్తున్నటువంటి రామచంద్ర ప్రభువుకు ధైర్యాన్ని గుర్తు చేస్తున్నటువంటి విధంగా లక్ష్మణస్వామి తన యొక్క మాటలను చెబుతూ ఉన్నాడు. ఇది లోకంలో
ఆపత్కాలంలో విపత్కాలంలో ఉన్నటువంటి ఎవరైనా సరే శోకాన్ని పొందినటువంటి వారు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాలను ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అలా పరాక్రమవంతుడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క శోకాన్ని తొలగింపజేసేటటువంటి ఈ లక్ష్మణస్వామి చెప్పినటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. ఇతి రామం మహాత్మానం విలపంతమనాథవత్ ఉవాచ లక్ష్మణో భ్రాత వచనం యుక్తమవ్యయం సంస్థంబరామ భద్రం తే మాశుచః పురుషోత్తమ నేదృశానాం మతిర్మందా భవత్యకలుషాత్మనాం స్మృత్వా వియోగజం దుఃఖం త్యజస్నేహం ప్రియే జనే అతిస్నేహపరిష్వంగాత్ వర్తిరార్ద్రాపి దక్యతే యది గచ్చతి పాతాళం తతో హ్యధికమేవ వా సర్వథా రావణస్తావత్ న భవిష్యతి రాఘవ ప్రవృత్తిర్లభ్యతాం తావత్ తస్య పాపస్య రక్షసః తతో హాస్యతి వా సీతాం నిధనం వా గమిష్యతి. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గే పంచశ్లోకాః. చక్కగా శ్లోకపారాయణం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.